ఏపీలో కొత్త పార్టీలు రానున్నాయా? ఆ స్పేస్ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. జాతీయ పార్టీల ప్రభావం అంతంత మాత్రమే. అధికార టీడీపీ, జనసేన ప్రాంతీయ పార్టీలు, వాటితో అధికారం పంచుకున్న బీజేపీ జాతీయ పార్టీ, మరో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఉంది. అది సైతం ప్రాంతీయ పార్టీ. ఇంకా చిన్నాచితక పార్టీలు ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఏర్పాటు అంశం అనేది హాట్ టాపిక్ అవుతోంది. ప్రధానంగా ఏబీ వెంకటేశ్వరరావు, విజయసాయిరెడ్డి, షర్మిలాలు కొత్త పార్టీలు పెడతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ముగ్గురు పార్టీలు పెడితే ఎవరికి నష్టం అంటే మాత్రం ఖచ్చితంగా జగన్కే. అయితే ఆ ముగ్గురు టార్గెట్ సైతం జగన్నే పార్టీ అని తెలుస్తోంది. వారి పార్టీల ఏర్పాటు వెనుక కూడా ఒక రకమైన వ్యూహం ఉన్నట్లు సమాచారం. అయితే వారి పార్టీ ప్రకటన నేరుగా లేదు, కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావు జగన్ కి బాధిత అధికారి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు ఆయన ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది టీడీపీలో చేరారు. ఆ సమయంలో నిఘా అధిపతిగా ఉన్న ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారన్న అనుమానం జగన్లో ఉండేది. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితుడిగా మారారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ రాష్ట్రానికి డీజీపీ కావాల్సిన అధికారి లూప్ హోల్స్ లో ఉండిపోయారు. ప్రమోషన్ పొందిన నాడే పదవి విరమణ చేశారు. అయితే ఇంతటి మూల్యాన్ని చెల్లించుకున్న తనకు టీడీపీ అధికారంలోకి వస్తే మంచి గుర్తింపు ఉంటుందని భావించారు. తన ఆలోచనకు తగ్గట్టు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు, పదవి దక్కలేదు. పైగా తాను ఆశించినట్టు వైసీపీ అధినేత జగన్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదన్న ఆవేదన ఉంది. మరోవైపు టీడీపీలో చేరేందుకు సైతం తనకు ఇబ్బందులున్నాయి. అందుకే ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ఇటీవల ప్రకటించారు. మరోవైపు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం నడుస్తోంది. ఏడాది కిందట ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వంతో పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల నిత్యం జగన్ కోటరీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు వీలుగా ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా టాక్ నడుస్తోంది. తెలంగాణలో తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన పార్టీని షర్మిల అక్కడ నడపలేకపోయారు. కాంగ్రెస్ లో ఏపీ పగ్గాలు చేపట్టారు. సోదరుడు జగన్ తో విభేదించి ఆయనను అధికారం నుంచి దూరం చేయాలని చూశారు. ఆ విషయంలో సక్సెస్ అయినా ఏపీ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కాలేదు. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం షర్మిలను తప్పిస్తుందన్న సమాచారం నడుస్తోంది. ఈ తరుణంలో ఆమె ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ఓ పార్టీ ఏర్పాటు చేస్తారని టాక్ నడుస్తోంది. ఇటీవల రాజకీయంగా యాక్టివ్నెస్ తగ్గించారు షర్మిల. అందుకే ఈ ప్రచారం మరింతగా సాగుతోంది. అయితే వీరు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారా అనేది ఒక ప్రచారం మాత్రమే. వారు పార్టీలు ఏర్పాటు చేస్తే అది వైసీపీకి ఇబ్బంది కలిగించే విషయమే.